శాసనసభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై కావడం కంటే అంటే అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి అట్లాగే దానం నాగేందర్ ఉన్నట్లుగా తెలుస్తోంది, విశ్వసనీయంగా తెలుస్తోంది. దీని మేరకు దానం నాగేందర్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో పార్టీ హైకమాండ్తో చర్చలు జరపడం, తన రాజీనామాకు సంబంధించిన విషయంపైన డిస్కస్ చేయడం, ఇది అంతా కూడా జరిగినట్లుగా మనకు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల ఇక ఈ 2 నియోజకవర్గాల్లో ఖైరతాబాద్ అండ్ స్టేషన్ గన్పూర్, ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం అనే ఒక ప్రచారం జరుగుతోంది. అంటే సుప్రీంకోర్టు అక్టోబర్ 31 వరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు గడువు పెట్టింది. ఆ గడువులోగా ఆయన విచారణ పూర్తి చేయకుండా మళ్ళీ గడువు పెంచాలని కోరుతూ ఒక పిటిషన్ను సుప్రీంకోర్టు దాఖలు చేశారు. సో సుప్రీంకోర్టు కొంత గడువు ఇచ్చింది. ఈ గడువులోగానైనా సరే గడ్డం ప్రసాద్ కుమార్ అంటే అసెంబ్లీ స్పీకర్ ఒక నిర్ణయాన్ని వెలువరించవలసి ఉంది. సరే, ఆ నిర్ణయం ఎట్లా ఉంటుంది ఏమిటి అనేది ఒక అంశం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారు గుర్తుపైన గెలిచి తర్వాత ఇది ఖైరతాబాద్ సెగ్మెంట్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత 2020 ఇదేమో అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 నవంబర్ డిసెంబర్ జరిగాయి. సో 2024 ఏప్రిల్ మేలో లోక్సభ ఎలక్షన్ జరిగాయి. సో లోక్సభ ఎలక్షన్స్లో ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేశాడు. కనుక ఇది పక్కాగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి అట్రాక్ట్ అవుతున్నట్టుగా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయడానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అంటే సాక్ష్యాలు పక్కాగా దానం నాగేందర్ ఎపిసోడ్లో కనిపిస్తున్నాయి. అందువల్ల అంటే ఒక పార్టీ బీఫామ్తో గెలిచి ఇంకొక పార్టీ బీఫామ్తో 5-6 నెలలు తిరగక ముందే పోటీ చేయడం అనేది యాంటీ డిఫెక్షన్ లా కిందకు వస్తుందని చెప్తున్నారు. కనుక ఆయన చిక్కుల్లో పడ్డట్టుగానే కనిపిస్తోంది. అందువల్ల అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేస్తే ఎట్లా ఉంటుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. అందువల్ల ఆయన ఢిల్లీకి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. అట్లాగే కడియం శ్రీహరి కూడా స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన కూతురు కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె తరపున ఆయన ప్రచారం సాగించారు. సో అది కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా కిందకు వస్తుందని న్యాయ నిపుణుల అభిప్రాయం. అంటే ఒక పార్టీ గుర్తుపైన అంటే కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటికి కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆయన కాంగ్రెస్లో చేరాడు. ఆ తర్వాత ఇప్పుడు తన కూతురు కోసం డాక్టర్ కావ్య లోక్సభ నుంచి పోటీ చేస్తున్న కారణంగా లోక్సభ ఎన్నికల్లో ఆమె తరపున ప్రచారం చేశాడు. కనుక ఒక పార్టీ ఎమ్మెల్యే మరొక పార్టీ ఎంపీ క్యాండిడేట్కు ప్రచారం చేయడం కూడా ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించే విధంగా ఉంది అన్నది ఒక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. అందువల్ల ఇప్పుడు ఇక టోటల్ నంబర్ వచ్చేసి 10 మంది మనందరికి తెలుసు. ఈ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపుగా లేనట్టు కనిపిస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ స్పీకర్ డిసిషన్ అండ్ సుప్రీంకోర్టు డిసిషన్. సో స్పీకర్ బహుశా వారం 10 రోజుల్లోనే ఒక నివేదికను అంటే తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఒకటి కనిపిస్తుంది. అయితే ఈలోగా ఖైరతాబాద్ అండ్ ఇంతకుముందు చెప్పినట్టు స్టేషన్ గన్పూర్ ఈ రెండు చోట్ల అయితే పక్కాగా ఉప ఎన్నికలు ఖాయం. ఉప ఎన్నికలు రావాలి, మళ్ళీ మా బలమేంటో చూపుతాం, మేము పూర్వ వైభవం ప్రదర్శిస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు పర్టికులర్గా కేటీఆర్ లాంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే విజయం మనదే
అని మాటతో వస్తున్నారు. కానీ 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తే 2 చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఒకటి కంటోన్మెంట్, ఒకటి జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ ఫలితం తమకు ప్రతికూలంగా వచ్చినందున ఆ పార్టీ క్యాడర్ డీమోరలైజ్ అవుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్ డీమోరలైజ్ అవుతున్న దశలో, అంటే పార్టీ క్యాడర్ అంతా నిర్వీర్యం అవుతున్న దశలో ఉప ఎన్నికలు కనుక వస్తే హైదరాబాద్ అండ్ శేషన్ గన్పూర్ ఈ 2 చోట్ల విజయం సాధించి గెలవాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్ష. కానీ శేషన్ గన్పూర్లో మాజీ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజా అయితే రెడీగా ఉన్నాడు. ఆయన బహుశా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం ఉంది, అది అందరికీ తెలుసు. కానీ ఖైరతాబాద్లో ఎవరు అన్నది ఇంకొక చర్చ. ఖైరతాబాద్కు అభ్యర్థి అంటే బలమైన అభ్యర్థి కావాలి, దానం నాగేందర్ను ఢీకొనే అభ్యర్థి కావాలి. దాని గురించి నా అన్వేషణ కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. అండ్ మొత్తం 10 కాన్స్టిట్యున్సీస్కి కూడా ఒకవేళ మనం గెస్ చేద్దాం, ఉప ఎన్నికలు వచ్చాయనుకుందాం. ఈ 10 కాన్స్టిట్యున్సీస్లో కూడా డాక్టర్ రాజాలాగా బలమైన అభ్యర్థులు ఇందులో మెజార్టీ స్థానాల్లో లేరు, కనీసం 7-8 సీట్లలో లేరు. ఈ 7-8 సీట్లలో బలమైన అభ్యర్థులు లేకపోవడం వెనుక ఆ పార్టీకి సంబంధించిన కార్యాచరణకు సంబంధించిన వైఫల్యమే మనకు కనబడుతోంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను తప్ప వాళ్ళు మరెవరిని కూడా నమ్మలేదు. ఆ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను తప్ప ఆ జిల్లాల్లో, ఆ నియోజకవర్గాల్లో ఉన్న మరెవరిని కూడా వాళ్ళు నమ్మలేదు. ఎవరిని దగ్గరికి తీసుకోలేదు, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రాధాన్యం ఇస్తే వాళ్ళు పోటీ రాజకీయాలు నడుపుతారనో, లేకుంటే ఎమ్మెల్యేకు ప్రత్యర్థిగా మారుతారనో, ఎమ్మెల్యేకు సమాంతరంగా వాళ్ళు కార్యకలాపాలు సాగిస్తారనో, అండ్ ఈ ఎమ్మెల్యేకు ఆ లోకల్లో మరెవరైనా పొటెన్షియల్ లీడర్ ఉంటే వాళ్ళ మధ్య ఒక ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతుందనో, ఈ సమస్యలన్నీ మనకెందుకు అని ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాన్ని కేసీఆర్ కట్టబెట్టాడు. దానివల్ల వచ్చిన దుష్ఫలితాలను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చవిచూస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలను మినహా మరెవరిని రెండో శ్రేణి నాయకులను ప్రమోట్ చేయడం కానీ, రెండో శ్రేణి నాయకులను తయారు చేసుకోవడం కానీ, వాళ్ళు అంటే కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఒకరిద్దరిని ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులుగా బలపడే విధమైన ఏర్పాట్లు చేయడం కానీ అవేవి చేయకపోయిన కారణంగా వాటి దుష్ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంటే అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉందన్నది నేను ఫైనల్గా బాటమ్ లైన్ అదే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరుకున్నా, మరెవరైనా ఆశించినా 10కి 10 ఉప ఎన్నికలు వచ్చినా కూడా మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. బికాస్ వీళ్లకు బలమైన అభ్యర్థుల కొరత ఏర్పడిన కారణంగా. ఇది క్లియర్గా కనిపిస్తున్న ఒక దృశ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.